దిస్ ఈస్ నిషు. ఐఎమ్ ఫ్రమ్ ఉప్పల్. నేను రిఫ్టీలో 3 months ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్నాను, ప్రీమియర్ ప్రో అండ్ ఎఫ్సిపి. బేసిక్గా నాకు స్కూల్ డేస్ నుంచే ఫిలిం ఇండస్ట్రీ సైడ్ అండ్ ఎడిటింగ్ అన్ని క్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఫస్ట్ పేరెంట్స్కి చెప్పాను, ఆఫ్టర్ డిగ్రీ ట్రై చేయమన్నారు. డిగ్రీ కంప్లీట్ చేశాక ఇలా క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే సరే వెళ్ళు అని ఓకే చెప్పారు. ఈ రిఫ్టీ అనేది గూగుల్లో సెర్చ్ చేశాను. బెస్ట్ ఫిలిం స్కూల్ నేను హైదరాబాద్ అంటే నాకు రిఫ్టీ చూపెట్టింది. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు ఆఫీస్కి విజిట్ కమ్మని చెప్పారు. సో నేను వెంటనే ఆఫీస్కి విజిట్ అయ్యాను. వాళ్ళు నాకు కోర్స్ అండ్ డీటెయిల్స్, ఫీజు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 డెమో క్లాస్ కూడా చెప్పారు. ఆ డెమో క్లాస్ ఇచ్చిన తర్వాత నేను అనుకున్నాను దిస్ ఈజ్ ద బెస్ట్ అని. దాని తర్వాత జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే నాకు ఫుటేజ్ ఇచ్చారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత నాకు థియరీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఫుటేజ్ నాకు ఇచ్చారు. అప్పుడు కొంచెం క్రియేటివ్ థాట్స్, ఐడియా, దీన్ని ఎలా చేయాలి అనేది ప్రాపర్గా చెప్పారు. ఇక్కడ ఫ్యాకల్టీ క్లియర్గా ఎల్ కట్ ఏంటిది, జే కట్ ఏంటిది, స్మాష్ కట్ ఏంటిది, మ్యాచ్ కట్ ఏంటిది, సెన్స్ ఆఫ్ ఎడిటింగ్ ప్రాపర్గా చెప్తారు. ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ హోల్డ్ చేయాలి. సమ్ టైమ్ ఎడిటర్ ఏంటిదంటే కట్ చేయడం కాదు, హోల్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని ప్రాపర్గా చెప్తారు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను రిఫ్టీలో ఒక ప్రాజెక్ట్ చేశాను, ఆ షార్ట్ ఫిలిం చేశాను. ఆ షార్ట్ ఫిలిం ఎడిట్ చేస్తుంటే నాకు ఫ్యాకల్టీ చెప్పింది రూల్ ఆఫ్ 6 కానీ రేషియోస్ కానీ ఇవన్నీ నాకు అప్పుడు బ్లింక్ అయ్యాయి. నాకు బిఫోర్ అసలు ఏం ఎడిటింగ్ అది అసలు ఏం లేదు, క్యాప్ కట్ ఇవన్నీ ఏం సాఫ్ట్వేర్స్ కూడా తెలియదు. బట్ రిఫ్టీలో జాయిన్ అయిన తర్వాత చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఎలా అంటే ఒక చిన్న క్లిప్ ఇచ్చినా కూడా ఓన్గా ఒక యూనిక్ స్టైల్తో ఎడిట్ చేయగల క్యాపబిలిటీ రిఫ్టీ ఇచ్చింది. నాకు ఇప్పుడు ఏమి ఇచ్చినా కూడా చేసే అంత కాన్ఫిడెంట్ ఇచ్చిన రిఫ్టీకి థ్యాంక్ యూ. మాకు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన డీన్ ప్రియ మేడంకి అండ్ చైర్మన్ మైక్ సార్కి థ్యాంక్ యూ సో మచ్.